సొసైటీ నేర్పినట్టు కుకింగ్ అంటే ఆడవాళ్ళే చెయ్యాలి, నేను మగోని, కిచెన్ లో నాకేం పని అనుకునేవాడిని. కానీ లైఫ్ లో ఒక రోజు వచ్చింది, కుకింగ్ అంటే లైఫ్ స్కిల్ అని తెలుసుకున్నా. హైదరాబాద్ లోనే పుట్టి పెరిగాను కాబట్టి ఎప్పుడు కూడా రూమ్స్ లో గానీ పీజీలో గానీ ఉండిన ఎక్స్పీరియన్స్ లేదు. సో ఇంట్లో ఉంటూ అమ్మ వండింది తింటూ ఉంటుండే. పెళ్ళయ్యాక కూడా నా వైఫ్ కి ఆనియన్స్ కట్ చేసి ఇచ్చి ఎంతో హెల్ప్ చేసినట్టు ఫీల్ అయిపోతుండే. యా, దట్ వాజ్ మీ. బట్ ప్రతి ఒక్కడికి ఒక రోజు వస్తుంది లైఫ్ లో. ఫస్ట్ ఆన్ సైట్ దేశం దాటి దుబాయ్ వెళ్ళినప్పుడు స్టార్టింగ్ లో ఫ్రెండ్స్ తో ఫ్లాట్ షేర్ చేసుకున్న రోజులు అవి. ఫ్యూ మంత్స్ అంతా బాగానే గడిచింది, కుకింగ్ వచ్చిన వాళ్ళు వండడం, నేను తినడం. బట్ ఒక రోజు ఏమైందంటే ఫుడ్ వండి పెట్టే ఫ్రెండ్ కి వర్క్ బిజీ వల్ల ఇంటికి రాలే, ఆఫీస్ లోనే స్టక్ అయిపోయాడు. ఆ రోజు అంటే బయట నుంచి తెచ్చుకొని మేనేజ్ చేశా. సేమ్ ఇట్లనే కపుల్ ఆఫ్ డేస్ రిపీట్ అయ్యింది. దెన్ ఐ క్వశ్చన్ మై సెల్ఫ్, ఇంకెన్ని డేస్ నేను నా ఫ్రెండ్స్ పైన డిపెండ్ అవ్వాలి అని. ఎవరైనా కూడా ఎన్ని రోజులు సపోర్ట్ చేస్తారు? నాకు ఆ రోజు అర్థమైంది, కుకింగ్ ఈజ్ ఏ సర్వైవల్ లైఫ్ స్కిల్ అని. బ్రదర్, మన సొసైటీ చెప్పింది వినకు. కుకింగ్ ఏం జెండర్ స్పెసిఫిక్ రోల్ కాదు. స్పెషల్లీ మన మదర్స్ ప్యాంపర్ చేస్తారు, నీకెందుకు కుకింగ్ అని అంటారు. నువ్వు వినకు, కుకింగ్ నేర్చుకో. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ లైఫ్ స్కిల్ బట్ ఆల్సో సెల్ఫ్ రెస్పెక్ట్ అని తెలుసుకో. ఒక మగోడిగా తన ఫ్యామిలీ, ఫిట్నెస్ అండ్ ఫైనాన్స్ ఎట్లా మాస్టర్ చేయాలో చెప్తాను, ఫాలో మీ.